कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजन। यशोदानंदन व्रज जनरंजन। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। जय राधा माधव कुंज बिहारी। राधा गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजन। यमुना तीरा वनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथर श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतम चतुर्दशकं चतुराध्यायं श्लोकं संख्या 15। यत्पादपद्मं महतां मनः अलिभिः निषेवितं ब्रह्मरस आसव अर्थिभिः लोकस्य यत् वर्षति च आशिषः अर्थिनः तस्मै भवान् द्रुह्यति विश्वबन्धवे।
యత్పాదపద్మం మహతాం మనోలిభిః యత్పాదపద్మం మహతాం మనోలిభిः నిషేవితం బ్రహ్మరసాసవార్తిభిः నిషేవితం బ్రహ్మరసాసవార్తిభిः లోకస్య యద్వర్షతి చాశిషోऽర్థినः లోకస్య యద్వర్షతి చాశిషోऽర్థినः తస్మై భవాన్ దృహ్యతి విశ్వబంధవే తస్మై భవాన్ దృహ్యతి విశ్వబంధవే పద్మం మహతాం మనోలిభిః చోర్తినః తస్మై భవాన్ దృహ్యతి విశ్వబంధవే యత్పాదపద్మం మహతాం మనోలిభిః నిషేవితం బ్రహ్మరసాసవార్తిభిः లోకస్య యద్వర్షతి చాశిషోऽర్థినः తస్మై భవాన్ దృహ్యతి విశ్వబంధవే యత్పాదపద్మం మహతాం మనోలిభిః లోకస్య యద్వర్షతి చాశిషోऽర్థినः తస్మై భవాన్ దృహ్యతి విశ్వబంధవే యత్పాదపద్మం మహతాం మనోలిభిః నిషేవితం బ్రహ్మరసాసవార్తిభిः లోకస్య యద్వర్షతి చాశిషోऽర్థినः తస్మై భవాన్ దృహ్యతి విశ్వబంధవే. ఆన్లైన్లో ఎవరు చెప్తారా? హరే కృష్ణ ప్రభు. యత్పాదపద్మం మహతం మనోలిభిః యత్పాదపద్మం మహతాం మనోలిభిః నిషేవితం బ్రహ్మరసాసవార్తిభిః నిషేవితం బ్రహ్మరసాసవార్తిభిః లోకస్య యద్వర్షతి చ శీర్షో ఆర్తినః లోకస్య యద్వర్షతి చాశిషోऽర్థినः తస్మై భవాన్ గృహ్యతి విశ్వబంధవే. తస్మై భవాన్ దృహ్యతి విశ్వబంధవే. యత్పాదపద్మం యవాని పాదపద్మములు మహతాం మహాత్ములు మనః అలిభిః మనోభృంగములచే నిషేవితం నెలకొని బ్రహ్మరస బ్రహ్మానందపు ఆసవ అర్థిభిః అమృతమును గోరుచు లోకస్య సామాన్యుని యత్ ఏవైతే వర్షతి తీర్చును చ మరియు ఆశిషః కోరికలను అర్థినః కోరెడి తస్మై అతనిని అనగా శివుని భవాన్ నీవు దృహ్యతి ద్వేషించుచున్నావు విశ్వబంధవే ముల్లోకములకు బాంధవుడు. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే. ముల్లోక జీవులకు బాంధవుడకు
శివుని ఎడ నీవు ద్వేషమును కలిగి ఉన్నావు. సామాన్య జనులకు అతడు సమస్త కోరికలను ఈడేర్చునట్టివాడు. తన పాదపద్మ చింతనయందు నెలకొనిన కారణమున బ్రహ్మానందమును కోరు మహాత్ములను సైతము అతడు అనుగ్రహించును. భాష్యం. జనులలో సాధారణంగా రెండు తరగతుల వారందరు. పూర్తిగా లౌకికులైనట్టి ఒక తరగతి వారు, మరియు భౌతికాభివృద్ధినే కేవలం భౌతికాభివృద్ధినే కోరుదురు. శివుని ఆరాధించినచో వారి కోరికలన్నీయును తీరగలవు. శీఘ్రగతిని సంతుష్టి చెందువాడైనందున శివుడు సామాన్య మానవుని కోరికలను వెంటనే తీర్చగలడు. కనుకనే సామాన్యులు శివారాధనయందు అనురక్తులై ఉండుట గోచరించుచుండును. ఇక అట్టి లౌకిక జీవన విధానమున విసుగు చెందిన వారలు లేదా దాని యందు భంగుపడిన వారలు కూడా మోక్షార్థులై అది భౌతిక ఉపాధుల నుండి ముక్తిని కలిగించునను అని శివుని ఆరాధింతురు. తాను దేహమును గాక ఆత్మస్వరూపుడనని ఎరిగినవాడు అజ్ఞానము నుండి అవిద్య నుండి ముక్తుడగును. శివుడు సైతము ఆ వరదానము నొసగగలడు. ఆర్థికాభివృద్ధి కొరకే జనులు సాధారణముగా ధర్మాచరణమును చేపట్టుదురు. ధనమును గడించి దాని ద్వారా ఇంద్రియ భోగమునందుట వారి ప్రయోజనము. కానీ ఆ కార్యమును భంగుబాటు చెందినప్పుడు వారు బ్రహ్మానందము పొందగోరుదురు, అనగా సాయుధ్యముక్తిని పొందగోరుదురు. ఈ విధముగా ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్నవి చతుర్విధ పురుషార్థములై ఉన్నవి. ఇక సామాన్యుడు మరియు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడు ఇరువురికిని శివుడు మిత్రుడై ఉన్నాడు. కనుక అతని ఎడ విరోధమును పూనుట దక్షునికి మంచిది కాదు. వైష్ణవులు కూడా మహాఘన వైష్ణవుడని శివుని ఆరాధింతురు. ఆ విధముగా శివుడు ఎల్లరకు, అనగా సామాన్యులకు, ఉన్నతులకు, భగవద్భక్తులకు మిత్రుడై ఉన్నాడు. కనుక ఎవ్వరును శివుని అవమానించుట గాని అతనితో శత్రుత్వమును తయారు చేసుకున్నట గాని చేయరాదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితమైన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామనే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి. వందేహం శ్రీగురో శ్రీదపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథానుతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖానితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శివుడు సామాన్యులకు, అనగా భౌతిక కోరికలతో తనను ఆశ్రయించే వారికి మరియు బ్రహ్మానందమును కోరు మహాత్ములకు సైతము, అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మజ్ఞానాన్ని పొందిన వారికి కూడా తన అనుగ్రహాన్ని ఇస్తారని సతి ఇక్కడ శివుడి యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతుందన్నమాట. ఈ శ్లోకంలో శివుడి యొక్క ఉన్నత స్థానాన్ని మనం గత ఎన్నో శ్లోకాల్లో వివరించడం జరిగింది. శివుడు వైష్ణవులకెల్లా ఉన్నతుడు, భౌతిక ప్రపంచంలో అందరు వైష్ణవులకెల్లా ఉన్నతమైన వాడు అని చెప్పడం జరుగుతుంది. మరి వైష్ణవులందరూ కూడా భగవంతుని యొక్క భక్తులు కాబట్టి వాళ్ళలో సద్గుణాలు సహజంగానే ఉంటాయి కదా. ముందు శ్లోకాల్లో చెప్పినట్లుగా శివుడు ఎలాంటి వాడో, శివుడిలో ఉన్న సద్గుణాలన్నీ కూడా సహజమే. ఎందుకంటే ఆయన గొప్ప వైష్ణవుడు కాబట్టి ఆయనలో ఆ వైష్ణవ లక్షణాలు ఉండడం సహజం. అందులో ఏంటంటే అందరికీ వైష్ణవ లక్షణాల్లో ముఖ్యమైన లక్షణం ఏంటంటే జీవదయ. అందరి పట్ల
దయని కలిగి ఉంటారు. మరి శివుడు ఏంటంటే సాధారణమైన ప్రజలే కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి కూడా ఆయన ఆశ్రయాన్ని ఇస్తాడంట, అనుగ్రహిస్తాడంట. అంటే శివుడు వైష్ణవుడు కాబట్టి సాధారణంగా వైష్ణవులందరూ కూడా జీవులని భగవంతుని వద్దకు తీసుకెళ్ళడానికే ప్రయత్నిస్తారు కదా! వైష్ణవులు అంటే భగవంతుని గూర్చి, భగవంతునితో జీవులకు గల సంబంధాన్ని వాళ్ళకి తెలియజేసి భగవద్ధామానికి తీసుకువెళ్ళడమే వైష్ణవుల యొక్క కోరిక. వాళ్ళు భగవద్ధామానికి వెళ్తూ ఆ మార్గంలో మరి ఇతరులకు కూడా భగవద్ధామానికి వెళ్ళడానికి సహాయం చేయాలన్నమాట. వైష్ణవులు అలా చేస్తుంటారు. మరి ఇక్కడ మనం చూస్తున్నాం శివుడు భౌతిక కోరికలతో తనను ఆశ్రయించిన వారికి కూడా అనుగ్రహిస్తారని చెప్పబడింది. మరి శివుడు ఎందుకు అలా చేయాలి? వైష్ణవులు ఎవరైనా సరే భౌతిక కోరికలతో వాళ్ళ దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళ కోరికలు నెరవేరే మార్గాన్ని మనం చెప్తామా? ఉదాహరణకు మనం చాలాసార్లు వింటుంటాం, వైష్ణవులు ఎవరు కూడా దేవతలను పూజించకూడదు అని చెప్తుంటారు కదా. ఎందుకు పూజించకూడదు? దేవతలు ఎందుకు పూజించకూడదు? నేరుగా భగవంతుడిని పూజిస్తే సరిపోతుంది. మరి దేవతలు ఎందుకు పూజించకూడదు? అసలు ఎవరు కూడా దేవతల్ని పూజించకూడదా? దేవతల్ని పూజించవచ్చు. దేవతల్ని పూజించే ఉద్దేశం ఏంటి? ఎందుకు పూజిస్తారు దేవతల్ని? కోరికలు. ఏం కోరికలు? భౌతిక కోరికలు నెరవేర్చుకోవడానికి దేవతల్ని పూజిస్తారు భౌతికవాదులు. కానీ వైష్ణవులు దేవతల్ని పూజించకూడదు. ఎందుకంటే వైష్ణవులు భౌతిక కోరికల్ని ఏమంటే కల్టివేట్ చేయకూడదు అనమాట. యాక్చువల్లీ వైష్ణవి భౌతిక కోరికలు కలిగి ఉండరాదు. వైష్ణవులు భౌతిక కోరికల నుండి బయటపడడానికే ప్రయత్నిస్తూ ఉండాలి. అవునా కదా? ఒకవేళ వైష్ణవుడు ఆధ్యాత్మిక కోరికలు, భౌతిక కోరికలు రెండు కలిగి ఉన్నట్లయితే ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించడం కుదురుతుందా? కుదరదు. సో చాలామంది వైష్ణవులు అంటే దేవతలందరూ కూడా అలాంటి స్థితిలోనే ఉన్నారని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. అవునా కదా? కానీ దానివల్ల ఉపయోగం లేదు. అంటే పూర్తిగా భగవద్ధామానికి చేరుకోవడం సాధ్యం కాదు భౌతిక కోరికల్ని కొనసాగించినట్లయితే, అలా కలిగి ఉన్నట్లయితే. సో కాబట్టి ఏం చెప్తున్నాం, మరి దేవతల్ని పూజించే దేనికోసం? భౌతిక కోరికల్ని సంతృప్తిపరచుకోవడానికి. దేవతలు ముక్తిని ఇవ్వగలరా? ఇవ్వలేరు. సో కాబట్టి విష్ణువునే ఆరాధించాలని వైష్ణవులు విష్ణుని మాత్రమే పూజించాలి, దేవతల్ని పూజించకూడదు. మరి అన్నప్పుడు అంటే దాని ఉద్దేశం ఏంటి? భౌతిక కోరికలు వైష్ణవులకు ఉండకూడదు. అవునా? మరి శివుడు ఎందుకు సాధారణ జీవుల యొక్క భౌతిక కోరికల్ని ప్రోత్సహిస్తున్నాడు? వాళ్ళకి ఎందుకు అలాంటి కోరికలకు కూడా తన అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు? ఆ భౌతిక కోరికలతో వచ్చిన వారికి కూడా తన అనుగ్రహాన్ని ఎందుకు చూపిస్తున్నాడు? ఆయన గొప్ప వైష్ణవుడు. ఆయన ఏం చేయాలి? వాళ్ళందరికీ కూడా భగవంతునితో వాళ్ళకు గల సంబంధాన్ని తెలియజేసి భగవద్ధామానికి వెళ్ళడానికి సహాయం చేయాలి. ఎందుకు శివుడు ఏంటంటే ఇక్కడ ఈ శ్లోకంలో సతి ఏం చెప్తుందంటే, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకు కూడా శివుడు అనుగ్రహం చూపిస్తాడంట. మరి భౌతిక కోరికలతో తనను ఆశ్రయించిన వారికి కూడా తన అనుగ్రహాన్ని కల్పిస్తాడని చెప్తుంది. ఎందుకు భౌతిక కోరికలని ఎందుకు శివుడు ఇక్కడ ఎంకరేజ్ చేయాలి? ఏంటండి? సో వైష్ణవుడు కాబట్టి ఆయన యొక్క ముఖ్య భగవంతుడి గురించే ప్రచారం చేయాలి. మన వైష్ణవులందరూ కూడా మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో మనం ఏం చెప్తాం, ఎవరైనా సరే దేవతని పూజిస్తుంటే దేవతలను పూజించడం అవసరం లేదు, నేరుగా భగవంతుడిని విష్ణువుని పూజించమని చెప్తాం. అవునా కదా? శివుడు కూడా అలా
మోక్ష మార్గాన్ని గురించి చెప్పకుండా మరి భౌతిక కోరికలు కూడా ఎందుకు తీరుస్తాడు? అది కూడా చాలా సులభంగా ఆయన సంతుష్టుడై వాళ్ళ కోరికలను తీరుస్తారని చెప్పబడింది. ఎందుకు? రజోగుణంలో ఉంటాడు. మనకి భగవద్గీత 3వ అధ్యాయం చూసినట్లయితే భగవద్గీత 3వ అధ్యాయంలో 26వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు. నేను ఒకసారి దీన్ని అనువాదం చదువుతాను, వినండి. అందుకే కర్మ ఫలాల పట్ల ఆసక్తులైన అజ్ఞానుల మనస్సులను కలతపెట్టకుండా ఉండాలంటే విద్వాంసుడు వారి కర్మను ఆపకూడదు. పైగా భక్తిభావంతో పనిచేస్తూ అతడు వారిని నానా రకాల కర్మలలో నెలకొల్పాలి. అంటే క్రమంగా కృష్ణ భక్తి భావన వృద్ధి అయ్యే విధంగా చేయాలని చెప్తున్నాడు కృష్ణుడు. అయితే చూడండి, సాధారణంగా అసలు ఈ భౌతిక ప్రపంచంలో జీవులందరూ కూడా ఎందుకు వచ్చారు? ఈ భౌతిక ప్రపంచాన్ని భోగించాలనే ఉద్దేశంతోనే వచ్చారు కదా. వాళ్ళ కోరిక ఏంటి? భౌతిక ప్రపంచాన్ని భోగించాలనే కోరికతోనే ఉన్నారు. వాళ్ళకి అంటే అంతిమంగా శాస్త్రాలను ఏం చెప్తున్నాయి? ఈ భాష ఈ ఇంతకుముందు మనం 3వ అధ్యాయం 26వ శ్లోకం చదివాం కదా. సో అందులో భాష్యంలో ప్రభుపాదులు కూడా అదే రాస్తున్నారు. చూడండి, భాష్యం మొదట్లో వేదేశ్చ సర్వైర్ అహమేవ వేద్య, ఇదే సమస్త వేదకర్మల ఉద్దేశం. అంటే సకల కర్మలు, సర్వయజ్ఞాలు లౌకిక కర్మల నిర్దేశాలతో పాటుగా, ఇక్కడ చూడండి, లౌకిక కర్మల నిర్దేశాలు. లౌకిక కర్మలు అంటే భౌతిక ప్రపంచంలో జీవించడానికి ఏదైతే జీవుడు కర్మ చేయాలో ఆ కర్మలు కూడా వాటితో పాటు ఆ కర్మలు ఎలా చేయాలని కూడా వేదాల్లో వివరించబడింది. కానీ అవి కూడా ఎలా చేయాలంట? వేదాలలో చెప్పబడిన ఈ ప్రతిదీ జీవిత చరమగమ్యమైన శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడానికే ఉద్దేశించబడ్డాయి. కానీ బద్ధజీవులకు ఇంద్రియ భోగాన్ని మించి ఏదీ తెలియదు. బద్ధజీవులకు ఇంద్రియ భోగాన్ని మించి ఇంకేదీ తెలియదంట. అందుకోసమే వచ్చారు కదా ఇక్కడికి, భౌతిక ప్రపంచానికి. వెంటనే వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోలేరు. సో ఏది తెలియదు కాబట్టి వేదాలను వారు అదే ఉద్దేశంతో అధ్యయనం చేస్తారు. అదే ఉద్దేశం అంటే భౌతిక కోరికలు ఎలా తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే అధ్యయనం చేస్తారు. అయినా వేద కర్మల ద్వారా కామ్యకర్మలు, ఇంద్రియ భోగము నియంత్రించబడడం వలన మనిషి క్రమంగా కృష్ణ భక్తి భావానికి ఎదుగుతాడు. కానీ వేదాలలో ఉన్న విధంగా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించినట్లయితే క్రమంగా కృష్ణ భక్తి భావనలో ముందుకు వెళ్తాడు అనమాట. యాక్చువల్లీ ఇంద్రియ భోగాన్ని నియంత్రించుకోగలుగుతాడు కదా. అందుకే కృష్ణ భక్తి భావనలో ఆత్మదర్శి అయిన వాడు ఇతరులను వారి కర్మలలో లేదా అవగాహనలో కలత పెట్టకుండా కృష్ణ సేవలోనే సమస్త కర్మఫలాలను ఏ విధంగా సమర్పించవచ్చునో చూపే విధంగా పనిచేయాలి. వెంటనే వాళ్ళ యొక్క భౌతిక కర్మలు నిలిపివేయమంటే నిలిపివేయలేరు కదా. వాళ్ళ భౌతిక కర్మలు నిలిపేయంటే నిలిపేయలేరు అనమాట. కోరికల్ని విడిచిపెట్టలేరు, భౌతిక కోరికల్ని, ఇంద్రియ భోగాన్ని విడిచిపెట్టలేరు. కానీ ఇక్కడ ఏం చేయాలంట? అందుకే కృష్ణ భక్తి భావనలో ఆత్మదర్శి అయిన వాడు ఇతరులను వారి కర్మలలో లేదా అవగాహనలో కలతపెట్టకుండా కృష్ణ సేవలోనే సమస్త కర్మఫలాలను ఏ విధంగా సమర్పించవచ్చునో చూపే విధంగా పనిచేయాలి. ఇంద్రియ భోగానికే పనిచేసే అజ్ఞాని ఏ విధంగా పనిచేయాలో, ఏ విధంగా వ్యవహరించాలో నేర్చుకునే విధంగానే కృష్ణ భక్తి భావంలో ఉన్న విద్వాంసుడు పనిచేయాలి. అజ్ఞానిని అతన్ని కర్మలలో కలతపెట్టకపోయినా కొద్దిగా కృష్ణ భక్తి భావన వృద్ధి చెందిన వ్యక్తిని ఇతర వేద విధానాల కొరకు ఎదురు చూడకుండా నేరుగా భగవత్ సేవలో నెలకొల్పాలి. చూడండి, అజ్ఞానంలో ఉన్నవాడిని, అంటే పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాడిని, అసలు భగవంతునితో తన గల సంబంధాన్ని తెలియని వాడిని, తెలుసుకోలేడు అనుకున్న వాడిని ఏం చేయాలి? భౌతిక కర్మలు అలానే కొనసాగించాలి. ఎందుకంటే వాడికి నేరుగా చెప్తే వాడు అంగీకరించాడు అనమాట. ఒక విధంగా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ధ్రువుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు భౌతిక కోరికతో నేను అందరికంటే పెద్ద రాజ్యం నాకు కావాలని చెప్పేసి వెళ్ళినప్పుడు నారదముని చెప్తాడు, నువ్వు భగవంతుడిని పూజించాలి అని చెప్పేసి అంటే ఏమంటాడు? భగవంతుని పూజించాలని నేరుగా చెప్పాడు. ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళు, ఆడుకోవద్దు అని చెప్పేసి అంటాడు. లేదు లేదు, నా కోరిక ఎలా నెరవేర్చుకోవాలో చెప్పు అని చెప్పేసి అంటాడు. అంతే.
అది చెప్పగలిగితే నువ్వు నాకేమన్నా బోధించు, లేకపోతే నువ్వు నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అంటాడు. అంటే భౌతిక కోరికలు ఉన్న వాళ్ళ యొక్క దృఢ నిశ్చయంతో ఉంటారన్నమాట వాళ్ళు. వాళ్ళ భౌతిక కోరికలు ఎలాగైనా నెరవేర్చుకోవాలి. అలాంటి వారికి వెంటనే ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానం బోధించడం కష్టం. వాళ్ళకేంటంటే ముందుగా అవగాహన రావాలి. అసలు ఈ భౌతిక భోగాలనేటివి తాత్కాలికమైనవి. ఇవి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు. అంతేకాకుండా ఇవి చివరిగా నిరాశ, నిస్పృహలకే దారితీస్తాయి. అందులో జీవి ఎప్పుడు కూడా శాశ్వతమైన సంతృప్తిని పొందలేడు అని వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళకి అర్థం కావాలంటే మరి ఆ? అనుభవించాలన్నమాట. అందుకని ఇప్పుడు ఈరోజు మనం చదివిన భాష్యంలో కూడా ఏం చెప్పారు? ఎవరైతే భౌతిక భోగాల్లో విరక్తి చెందిన తర్వాత అంటే ఏమంటారు? జీ లౌకిక జీవన విధానమున విసుగు చెందిన వారలు, దాని యందు భంగుపడిన వారు. విసుగు చెంది భంగుపడాలన్నమాట. అలాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం బోధిస్తే కొంచెం అర్థం చేసుకుంటారు. కానీ భౌతిక భోగంలోనే మునిగిపోవాలనుకునే వాళ్ళకి వెంటనే ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఇంకా డిస్టర్బ్ అవుతారన్నమాట. అందుకని వాళ్ళకి ఏం చేయాలంట? వాళ్ళ యొక్క భౌతిక కార్యాలు కొనసాగించాలి. కానీ ఏదో విధంగా భగవంతునితో సంబంధాన్ని కలిగించుకోవాలని చెప్పాలన్నమాట. కలిగే విధంగా వాళ్ళను కర్మ చేయమని చెప్పాలి. ఈ భక్తులు కూడా, వైష్ణవులు కూడా, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఏం చేయాలంట? వాళ్ళు కూడా వాళ్ళలాగానే పని చేయాలి. కానీ ఆసక్తి లేకుండా, భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా పనిచేస్తారు. 3వ అధ్యాయంలో అదే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. యాక్చువల్లీ నేను కూడా అదే చేస్తున్నాను. సో మరి శివుడు గొప్ప వైష్ణవుడు. సో ఆయన ఏంటంటే జీవుల యొక్క కోరికలను తీరుస్తాడంటే వాళ్ళ యొక్క భౌతిక కోరికలు అలాగే కొనసాగించాలని కాదు. భౌతిక కోరికలు నెమ్మదిగా ఆ కోరికల నుండి బయటికి వచ్చే విధంగా వాళ్ళకి ఉపదేశాలు చేస్తాడనమాట. యాక్చువల్లీ ఎందుకంటే ఆయన కూడా వైష్ణవుడు. ఆయన అంతిమ లక్ష్యం ఏంటి? ప్రతి జీవి యొక్క అంతిమ లక్ష్యం భగవద్ధామానికి వెళ్ళాలని. అది ఆయనకు తెలుసు. సో అందుకనే మనందరం కూడా ఒకసారి విన్నాం. ఒక కాశీ బ్రాహ్మణుడు ఒకతను శివుడి యొక్క గొప్ప భక్తుడు అనమాట. ఆయనను శివుడిని ప్రార్థించి శివుడిని ప్రసన్నం చేసుకున్న తర్వాత శివుడిని అడుగుతాడనమాట, నాకు వరం ఇవ్వమని కోరుకుంటాడు. సో మరి భౌతికవాదులు ఏం కోరుకుంటారు? భౌతిక సంపదనే కోరుకుంటారు. సో అది శివుడికి అది అర్థమయ్యి ఏం చేస్తారంటే, సరే నీకు కావాల్సింది నువ్వు బృందావనానికి వెళ్ళు, బృందావనంలో అక్కడ మదన్ మోహన్ మందిరం దగ్గర సనాతన గోస్వామి అని అంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు కావాల్సింది ఆయన ఇస్తాడని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వెళ్ళేసి, ఇలా నన్ను శివుడు పంపించాడు, మీ దగ్గర ఏదో గొప్పది ఉందంట, నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు ఏం చెప్తాడు సనాతన గోస్వామి? చింతామణి ఉంటుంది సనాతన గోస్వామి దగ్గర. చింతామణి అంటే దాన్ని తగిలిస్తే ఏదైనా సరే బంగారం అయిపోతుంది. సో ఉంటుంది. అది ఎక్కడ ఉంది? ఆ బయట, తన కుటీరం యొక్క బయట చెత్త కుప్పలో ఉంది, అక్కడ ఉంది, తీసుకోమని చెప్పారు. వెంటనే ఆ బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళేసి అది తీసుకుంటాడనమాట. అది తీసుకొని, అబ్బా నేను ఎంత అదృష్టవంతుని, చాలా సులభంగా నాకు ఇది లభించింది, ఇంకా నాకు ఏదైనా సరే ఇంకా సంపాదించవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడ నుండి. కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆయనకు ఆలోచన వస్తుందన్నమాట. ఏంటి? మరి ఇంత గొప్ప చింతామణిని సనాతన కోసం ఎక్కడ పెట్టాడు? చెత్తలో పడేశాడు. అంటే దీనికంటే విలువైంది ఆయన దగ్గర ఏదో ఉంది, అంతే కదా? విలువైందని ఎవరైనా సరే ఎక్కడ పెట్టుకుంటారు? చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. కానీ సనాతన గోస్వామి అలా చేతిలో పడేశాడు. అంటే దీనికంటే విలువైంది ఆయన దగ్గర ఏదో ఉంది. అందుకని ఆయన తిరిగి వస్తాడంట బ్రాహ్మణుడు. తిరిగి వచ్చేసి సనాతన గోస్వామిని అడుగుతాడంట, మీరు నన్ను మోసం చేశారంటాడు అనమాట. మీరు నన్ను మోసం చేశారు, మీ దగ్గర ఇంతకంటే విలువైంది ఉంది, అందుకనే దీన్ని మీరు చెత్తపుట్టలో పడేశారు. మరి నాకు అది ఇవ్వకుండా ఈ చింతామణిని ఇస్తున్నారే అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు సనాతన గోస్వామి, ఓ నీకు ఇంతకంటే విలువైంది కావాలా? సరే అయితే కావాలనుకుంటే ఏం చేయాలి? ఈ యొక్క చింతామణిని దగ్గరలో ఉన్న యమునా నదిలో పడేసి అక్కడ నువ్వు యమునా నదిలో స్నానం చేసి రా, అప్పుడు నీకు ఇంతకంటే విలువైంది ఇస్తానంటాడు. ఏమిస్తాడు అప్పుడు?
ఆ! భగవన్నామాన్ని, భగవత్ ప్రేమను ఎలా పొందాలో జ్ఞానాన్ని ఇస్తాడనమాట యాక్చువల్లీ. ఎందుకంటే భగవత్ ప్రేమ కంటే ఉన్నతమైనది ఏది లేదు. ఒక వ్యక్తి భౌతిక భోగాలన్నీ కూడా, భౌతిక ఐశ్వర్యాలన్నీ కలిగి ఉన్నా సరే, భగవత్ ప్రేమ లేకపోతే ఎప్పుడు కూడా శాంతంగా ఉండలేడనమాట భౌతిక ప్రపంచంలో. మనశ్శాంతి అనేది ఉండదు. సో, అది అందరికీ విదితమే. ఆ విధంగా ఏంటంటే, ఆయన భగవత్ ప్రేమను పొందిన తర్వాత ఈ భౌతిక భోగాలన్నీ కూడా, అంటే అవి ఉన్నా లేకున్నా కూడా ఆ వ్యక్తిని ప్రభావితం చేయలేవన్నమాట. కదా! ఒక వ్యక్తి చాలా ఐశ్వర్యవంతుడు కావచ్చు. భగవత్ ప్రేమను పక్కన పెట్టండి. సాధారణంగా ఇతర జీవులు ఎవరు కూడా ఆయనను ప్రేమించకపోతే జీవించలేరనమాట. అవునా? సో, అలాంటి భగవత్ ప్రేమ లేకపోతే ఇంకా అసలు జీవించలేరనమాట. సో, కాబట్టి భగవద్ ప్రేమను ఇస్తాడు సనాతన గోస్వామి. సో, ఆ విధంగా ఏంటంటే, మరి ఇక్కడ చూడండి ఈ వృత్తాంతంలో శివుడు తన కోరికను తీర్చాడు. కానీ ఆయనకు వైష్ణవుల యొక్క సాంగత్యాన్ని పొందే విధంగా చేశాడనమాట. వైష్ణవులో ఉన్న ఆ భౌతిక విషయాల పట్ల వైరాగ్యాన్ని చూసినప్పుడు బ్రాహ్మణుడికి ఏమనిపించింది? వీళ్ళ దగ్గర ఏదో ఉంది గొప్పది అని చెప్పేసి అనిపించింది. కాబట్టి ఏం చేశారు? ఆ బ్రాహ్మణుడికి కొంచెం బుద్ధి ఉంది కాబట్టి, అందుకనే బ్రాహ్మణుడు అన్నారు. బుద్ధి ఉంది కాబట్టి ఆయన అర్థం చేసుకోగలిగాడు. వేరే వాళ్ళైతే ఏం చేసేవాళ్ళు? చింతామణి పట్టుకొని వెళ్ళిపోయేవారు. మరి భౌతిక ప్రపంచంలో చాలామంది అదే చేస్తున్నారన్నమాట. భౌతిక ప్రపంచంలో చాలామంది ఏం చేస్తారు? సో, మనం కూడా చూస్తున్నాం చాలాసార్లు వీరు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో, మన ఇస్కాన్‌లో ఆధ్యాత్మిక జ్ఞానం ప్రచారం చేయడానికి భక్తులందరూ కూడా కష్టపడుతుంటారు. పుస్తకాలు ఇస్తుంటారు, ప్రవచనాలు చెప్తుంటారు. కానీ అందరూ ప్రవచనాలకి రమ్మంటే రారు. వాళ్ళకేం కావాలి? ప్రసాదం కావాలి. అయిపోతుంది. ఆఫ్‌కోర్స్ ప్రసాదం కూడా ఆధ్యాత్మికమైనదే. కానీ వాళ్ళు దాన్ని ప్రసాదంగా కూడా చూడరన్నమాట. ప్రసాదాన్ని ప్రసాదంగా చూడకపోతే అది ఏమవుతుంది? భౌతికమవుతుంది. అంతే కదా! అవునా కదా? నిజంగా ప్రసాద భావనతో, ప్రసాదం తీసుకోవాలనే భావనతో వస్తే వాళ్ళు ప్రతి వారం వస్తారు. లేకపోతే ఏం చేస్తారు? ప్రతి వారం వస్తారు. ఒక వారం ఏదో పెళ్ళిళ్ళు ఉన్నాయంటే పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే పెళ్ళిళ్ళ రోజు ఇక్కడికంటే మంచి భోజనం దొరుకుతుంది కదా! ఇది వాళ్ళు భోజనంగానే చూస్తారనమాట. భౌతిక భావంతోనే ఉన్నారు కదా! సో, వాళ్ళకి ఆ భౌతిక కోరికల్ని, అంటే భౌతికమైనవి లాభాలనే ఆశిస్తారనమాట. ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నా సరే దాన్ని పట్టించుకోరు. దానివల్ల తెలీదు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి. కానీ ఆ బ్రాహ్మణుడికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి విలువైనది ఏదో ఉందని అర్థం చేసుకొని ఆ సనాతన గోస్వామిని అడిగాడు. సో, మరి ఆ జ్ఞానం కూడా అవసరం. మరి జ్ఞానం ఎప్పుడొస్తుంది జీవులకి? భౌతిక ప్రపంచంలో చాలామంది జీవులు ఏ స్థాయిలో ఉంటారు? అజ్ఞానంలోనే ఉంటారు. వాళ్ళకి అర్థం కావు. ఈ ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావు. భౌతిక కోరికలను అలానే కొనసాగిస్తుంటారనమాట. భౌతిక భోగాల్ని పొందాలనేది వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం అన్నమాట. కాబట్టి అలాంటి కోరికలతో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా ఆధ్యాత్మిక ఏమంటారు, ఆధ్యాత్మిక విషయాలు చెప్తే వాళ్ళకి నచ్చదు. భౌతిక కోరికలనే కోరుకుంటుంటారు. అందుకనే శివుడు ఏం చేస్తాడంటే, సరే ఆ కోరికలను తీరుస్తాడు. కానీ వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆధ్యాత్మిక మార్గానికి వచ్చే విధంగా చేస్తారనమాట. దానికోసం ఏం కావాలి? ఆఫ్‌కోర్స్ మనం ఏం చెప్పుకుంటున్నాం? వాళ్ళకి ఏం కావాలి? బుద్ధి కావాలి. బుద్ధి ఎలా పెరుగుతుంది? ముందు వాళ్ళ సత్వగుణానికి రావాలన్నమాట కదా! బ్రాహ్మణులు అవ్వాలి. బ్రాహ్మణులు అంటే ఆఫ్‌కోర్స్ అందరూ కూడా బ్రాహ్మణులు మొత్తం ఏంటి యజ్ఞోపవీతం వేసుకొని శాస్త్రాలు చదివి బ్రాహ్మణులు అయిపోవాలని కాదు. సత్వగుణానికి రావాలి. సత్వగుణానికి రావాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ముందుగా ఆహార నియమాలు పాటించాలి కదా! ఏంటి ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. ఆహారం శుద్ధంగా ఉంటే సత్వం అంటే మనుగడ అంటే అన్నీ వాళ్ళు జీవించే విధానం సత్వగుణంలోకి వస్తుంది. చేసే పనులన్నీ కూడా సత్వగుణానికి వస్తాయన్నమాట. అదంతా కూడా దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఆహారం పైన ఆధారపడి ఉంది. అందుకనే ప్రసాదం తీసుకోవాలి. ఎందుకంటే ప్రసాదం దివ్యమైంది, సత్వగుణానికి అతీతమైంది. సత్వగుణం మనిషిని, అంటే జీవుని సత్వగుణానికి తీసుకురాగలదు. సో, ఆ నియమాలు పాటించే విధంగా చేయాలన్నమాట. అందుకనే చూడండి వైదిక సంస్కృతి ఉన్న చోట వ్యక్తులు
సమాజంలో ఉన్న వ్యక్తులు భౌతిక భావంలో ఉన్నా సరే వైదిక సంస్కృతి పాటించినట్లయితే నెమ్మది నెమ్మదిగా సత్వగుణానికి వస్తారు. అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే వాళ్ళకి భక్తుల సాంగత్యానికి వస్తారో, ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకునే అవకాశం వాళ్ళకి లభిస్తుందో, వాళ్ళు వెంటనే దాన్ని స్వీకరించగలుగుతారు. అందుకని శివుడు కూడా ఏంటంటే మరి వాళ్ళ భౌతిక కోరికలు తీర్చాలి, వాళ్ళని ఇలా భౌతిక భావంలోనే ఉంచాలనేది ఆయన ఉద్దేశం కాదు. ఎందుకంటే ఆయన గొప్ప వైష్ణవుడు. వైష్ణవులు ఎప్పుడు కూడా జీవులు ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకొని ఉంటే చిక్కుకొని ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ ఆయనకు తెలుసు. సో అందుకనే ఆయన వైష్ణవుడు కాబట్టి అనుభవజ్ఞులైన వైష్ణవులు, ఆధ్యాత్మిక జ్ఞానం సంపూర్ణంగా కల వైష్ణవులు ఏం చేస్తారంటే నెమ్మదిగా వాళ్ళని ఉన్నత స్థాయికి అంటే సామాన్య జనులని నెమ్మదిగా ఆధ్యాత్మిక స్థాయికి తీసుకురావాలన్నమాట. సో దానికోసమే ఏం కావాలి? నేర్పరితనం కావాలి. ప్రభుపాల వారు అదే అంటారన్నమాట. యాక్చువల్లీ వన్ షుడ్ బి ఎక్స్పర్ట్. వైష్ణవ అంటే దక్షుడు కావాలి. ఇక్కడే చెప్పిన దక్షుడు కాదు. మనకి ఇప్పుడు చదువుతున్నాం కదా, ఆ దక్షుడి లాంటి వాడు కావాలని కాదు. దక్షత, ఎక్స్పర్టైజ్. అంటే ప్రభుపాల వారు ఒకసారి ఢిల్లీలో ఉన్నప్పుడు అనుకుంటా శిష్యుల్ని అడుగుతారనమాట. సో ప్రచారం చేయాలంటే ఏం కావాలి ఒక భక్తుడికి అని చెప్పేసి అడుగుతారు. ఏం కావాలి? భక్తుల్లో ఉండాల్సిన లక్షణం ఏంటి? అప్పుడు శిష్యులందరూ కూడా, ప్రభుపాల వారి శిష్యులందరూ కూడా చాలా ఏం చెప్తారంటే సిన్సియారిటీ ఉండాలి ప్రభుపాద్, నేను ఏంటి డిటర్మినేషన్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, లేకపోతే అదేంటి మనం చేసే సాధనంలో సిన్సియారిటీ ఉండాలి. తర్వాత ఇంకోటి ఏం చెప్తారు, గుర్తురాట్లేదు. సో ఇలాంటివన్నీ చెప్తుంటారు అనమాట. అంటే చేసే సాధనలో సిన్సియారిటీ ఉండాలి, భగవంతుడి పైన విశ్వాసం ఉండాలి, ఫెయిత్ ఉండాలి. సో అలా అప్పుడే కదా ఇతరులకు ప్రచారం చేయగలం అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు. ప్రభుపాల వారు ఏమంటారంటే బుద్ధి ఉండాలని చెప్తారు అనమాట. వన్ షుడ్ హ్యావ్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్గనైజేషన్. బుద్ధి ఉండాలి అంటే మనం చేసే పనులు ఎలా నిర్వహణ జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం ఉండాలి, మళ్ళీ నిర్వహణ, ఆ జ్ఞానాన్ని మనం అనుకున్న దాన్ని ఎలా నిర్వహించాలనే ఆ ప్రణాళిక కూడా ఉండాలి. అప్పుడే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు, అంటే విస్తరించవచ్చు అని చెప్పేసి ప్రభుపాల వారు చెప్తారనమాట. అక్కడ అంటే ప్రభుపాల వారి ఉద్దేశం ఏంటంటే అక్కడ భక్తులకి భగవంతుని పట్ల అంటే విధానం పట్ల విశ్వాసం, శ్రద్ధ, తర్వాత సిన్సియారిటీ ఉండకూడదని కాదు, కానీ అవి మాత్రమే సరిపోవు. ఏం కావాలి? సో అంటే దీన్ని ఎలా ప్రచారం చేయాలనే బుద్ధి, జ్ఞానం కావాలి. అంతేకాకుండా నిర్వహణ చతురత కూడా కావాలన్నమాట యాక్చువల్లీ. సో అందుకనే ఇక్కడ చూడండి, శివుడు మరి గొప్ప వైష్ణవుడు. సో మరి ఆయనకు తెలుసు అంటే ఏ విధంగా వ్యక్తుల్ని ఉన్నత స్థానానికి తీసుకురావాలని తెలుసు. వైష్ణవులందరూ కూడా అంటే అఫ్కోర్స్ అలా లేకపోతే చేయకూడదని, ప్రచారం చేయకూడదని కాదు, దక్షత లేకపోతే ప్రచారం చేయకూడదని కాదు. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు ప్రచారం చేయాలి. చూడండి ఏంటి, ఉడత కూడా భగవంతుని సేవ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ రామాయణంలో మనం చూసినట్లయితే ఇప్పుడు రాముడి యొక్క లక్ష్యం ఏంటి? సముద్రాన్ని దాటి సీతను తీసుకురావాలి. మరి అక్కడ ఉన్న వానరులందరూ కూడా రాముడికి సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అవునా కదా? అందరూ కూడా రాముడికి సేవ చేయాలనే కోరిక ఉంది. మరి అక్కడికి వెళ్ళేసి, లంకకి వెళ్ళేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకొని రమ్మంటే మరి దూకడానికి ఎవరు అర్హులని చెప్పేసి అక్కడ చర్చ నడుస్తుంటుందన్నమాట. అప్పుడు ఎవరెవరు ముందుకొస్తారు? అందరిని అడుగుతారు, ఎవరు సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్ళగలరు అని చెప్పేసి చర్చ జరుగుతుంటుంది. జాంబవంతుడు, తర్వాత హనుమంతుడు, ఇంకెవరుంటారు అక్కడ? అంగదుడు, వీళ్ళందరూ కూడా చెప్తారనమాట. యాక్చువల్లీ నేను 10 యోజనాలు లంఘించగలను, నేను 50 యోజనాలు లంఘించగలను, నేను 100 యోజనాలు లంఘించగలను. జాంబవంతుడు అంటాడు అనుకుంటా, నేను అటు వెళ్ళగలను
కానీ తిరిగి రాలేను అంటాడు. మరి వాళ్ళందరికీ కూడా సేవ చేయాలని ఉంది. కానీ రాముడు అనలేదనమాట. అయ్యా మీరంతా వేస్ట్ అని చెప్పేసి అనలేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళు భగవంతునికి సేవ చేయాలని ఉంది. కానీ వాళ్ళు సేవ చేయడంలో వాళ్ళ యొక్క శక్తి ఎంతవరకు ఉందని వాళ్ళ బుద్ధి ద్వారా అంచనా వేసుకుంటున్నారనమాట యాక్చువల్లీ. మళ్ళీ అక్కడ ఒక గొప్ప కార్యాన్ని నెరవేర్చాలి. ఎలాగైనా ఈ కార్యం చేయాలని చెప్పేసి ఏ అంగదుడో వాళ్ళందరూ దూకారనుకోండి, ఏం ఏం జరిగేది? సముద్రం మధ్యలో పడేవాళ్ళు. అంతేనా? ఏం చేశారు అక్కడ? వాళ్ళు బుద్ధిగా ఆలోచించారనమాట. ఏం చేద్దాం? ఎలా చేద్దాం? ఒకవేళ అదే అవసరమైతే అలానే చేసేవాళ్ళేమో. కాబట్టి కానీ చివరికి హనుమంతుడి గురించి తెలిసిన తర్వాత, హనుమంతుడు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చగలడు. మనం తర్వాత కార్యక్రమం మనం చేయొచ్చు అని వీళ్ళు బుద్ధిగా ఆలోచించారనమాట. సో ప్రణాళిక అనేది అవసరం అనమాట. ప్రభువుల వారు ఉన్నంత వరకు కూడా ప్రతి చోట కూడా ప్రపంచమంతటా కూడా అనేక చోట్ల ప్రచారం జరిగేటప్పుడు అన్ని ప్రణాళికలు ప్రభువుల వారు స్వయంగా పర్యవేక్షించేవారు అనమాట. ఆయన బుద్ధి ఆయనకి భగవంతుడికి తన గురువుకి సేవ చేయాలని శ్రద్ధ ఉంది. అంతేకాకుండా మరి దానికి కావాల్సిన దక్షత కూడా ఆయనకు ఉంది. సో కాబట్టి అన్నీ కూడా ఆయన స్వయంగా చూసుకునేవారు అనమాట. యాక్చువల్లీ ఎంతో బుద్ధి కుశలతతో సలహాలు ఇస్తుండేవాడు శిష్యులకి, ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి చెప్తుండేవారు అనమాట. యాక్చువల్లీ సో అలా ఏంటంటే మరి దక్షత కావాలి. శివుడు కూడా మరి గొప్ప వైష్ణవుడు. అని ఏంటంటే భౌతిక భావనతో ఉన్న వాళ్ళని వెంటనే మీరు మారిపోండి, ఇంకా అన్ని భౌతికమైనవన్నీ కూడా త్యజించి భగవంతుని స్మరించండి అంటే ఏం చేస్తారు? వాళ్ళు మళ్ళీ ఇంక శివుడి దగ్గరికి కూడా రారు. అవునా? వస్తారా శివుడి దగ్గరికి? అన్నీ విడిచిపెట్టేసి సర్వధర్మాన్ని పరిత్యజ అని చెప్పేసి చెప్తే రారన్నమాట యాక్చువల్లీ. అందుకని ఏం చేశాడు శివుడు? భౌతిక కోరికలు తీరుస్తాడు. కానీ ఏంటంటే నెమ్మదిగా వాళ్ళు ఆధ్యాత్మిక స్థాయికి వచ్చే విధంగా చేస్తారనమాట. అంటే వాళ్ళ కోరికలు వాళ్ళ యొక్క భౌతిక కోరికలు నెరవేర్చే ప్రయత్నంలో విఫలమైపోతారని తనకు తెలుసు. ఆ విధంగానే ఏర్పాటు చేస్తాడనమాట. సో అఫ్కోర్స్ శాస్త్రాలన్నీ కూడా అలానే ఉన్నాయి. శాస్త్రాలన్నీ కూడా అదే బోధిస్తున్నాయి అనమాట. కానీ అలా కాకుండా ఈ భౌతిక అంటే ఈ జ్ఞానం లేని వాళ్ళు, ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ భౌతికవాదులను అనవసరంగా ఇంద్రియ భోగాన్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ఏర్పాటు చేస్తారంట. మనకి భగవత్ సందేశం అని పుస్తకంలో ప్రభువుల వారు రాశారనమాట. యాక్చువల్లీ చాలా అద్భుతమైన గ్రంథం ఇది. ప్రభువుల వారు స్వయంగా రాసింది. ఆయన ఈ 3వ అధ్యాయం సారాంశం అంటే కర్మయోగ ఎలా చేయాలనేది చెప్తుంటారనమాట. అందులో ప్రభువుల వారు ఏం రాశారో ఒక చిన్న పారాగ్రాఫ్ చదువుతాను, వినండి. సాధారణంగా చాలామంది జనులు తమ శరీరం మరియు మనస్సు యొక్క కార్యకలాపాలలో తీరిక లేకుండా ఉన్నారు. ఇటువంటి దుస్థితిలో ఉండి కేవలం భౌతిక కర్మలలో ఆసక్తి గల జనులు ఆధ్యాత్మిక స్థితిలో చేయు కర్మల గురించి చాలా తక్కువగా అర్థం చేసుకుంటారు. వాళ్ళ ఆధ్యాత్మిక కర్మల గురించి అర్థం కాదు వాళ్ళకి. సాధారణంగా ఈ జనులు మోసగించబడిన వారు. సాధారణంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా మోసగించబడతారు. ఎందుకంటే వారి పాపపుణ్య కార్యాలనే కర్మలు వారి దుఃఖాలను తగ్గించడానికి మరియు ఇటువంటి కర్మల ద్వారా భౌతిక ఆనందమును పొందుతూ తాత్కాలికమైన శరీరం మరియు మనసు ద్వారా తినడం, నిద్రించడం, మైథునం, రక్షణ వంటివి చేస్తుంటారు. సో అంటే ఈ భౌతిక భోగాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు వాళ్ళు. ఆహార నిద్ర భయమదిలని ఆధునిక యుగ నాయకులైన భౌతిక శాస్త్రజ్ఞులు కన్నులు, చెవులు, నాలుక, స్పర్శ, నాసిక, చివరగా మనస్సు వంటి ఇంద్రియములను ఉద్రేకపరిచే వాటిని సృష్టించి ఇటువంటి కార్యాలలో జనాలను రెచ్చగొడుతూ దాని ద్వారా సమాజంలో భౌతిక ఆనందం కొరకు అనవసరమైన పోటీతత్వం పెంచుతున్నారు. చూడండి మరి శాస్త్రాల్లో ఉన్న ఈ ఏమంటారు విషయ కర్మకాండ విభాగాలు ఏవైతే ఉన్నాయో అంటే భౌతిక కోరికలను ఎలా తీర్చుకోవాలని వివరించే విభాగాలు ఏవైతే ఉన్నాయో కొందరు ఏం చేస్తుంటారంటే శాస్త్రాల నుంచి
బోధించినప్పటికీ కూడా ఆ కర్మకాండ విభాగంతోనే ఆగిపోతారన్నమాట. సో, మనం భోగించడమే మన జీవితం యొక్క లక్ష్యం. అదే చెప్తుంటారన్నమాట. ప్రజలకి అందరికీ కూడా కొందరు భౌతికవాదులు అలానే చెప్తుంటారన్నమాట. ఇప్పుడు ఈ శాస్త్రజ్ఞులు ఏం చేస్తుంటారు? ఈ భౌతిక భోగాల్ని పెంచుకునే విధంగా వాళ్ళ ఇంద్రియాలు ఏం చేస్తుంటారంట? ఇంద్రియాలను ఉద్రేకపరిచే వాటిని సృష్టిస్తుంటారు. ఆ! రకరకాల వంటకాలు, ఇది తినండి, అది తినండి, లేకపోతే ఆహ్, ఇంటర్నెట్ అని, సినిమాలని, పాటలని ఇవన్నీ కూడా ఏం చేస్తుంటాయి? భౌతిక ఇంద్రియాలను ఉద్రేకపరుస్తాయన్నమాట. కానీ ఆ ఉద్రేకం వలన వాళ్ళు చివరికి దాని నుండి దుఃఖాన్ని అనుభవిస్తారు. అంటే ఫ్రస్ట్రేట్ అయిపోతారు తప్ప దాని వల్ల నిజం ఆనందం రాదు. శాశ్వతమైన ఆనందం పొందలేరు. అయినా సరే ఇంకా పెంచుకోవాలి. ఇప్పుడు అవన్నీ కూడా అయిపోయిన తర్వాత డ్రగ్స్, ఇలా రకరకాలుగా అంటే భౌతిక ఇంద్రియాలని ఉద్రేకపరిచే వాటినే సృష్టిస్తుంటారు. కానీ ఆధ్యాత్మికవాదులు ఏం చేయాలి? కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందట? అందుచేత ప్రపంచం మొత్తం కారణం లేని కలహాల సుడిగుండంలో చిక్కుకొని పోతుంది. ఫలితంగా ప్రపంచంలో కరువు ఏర్పడి చివరకు సాధారణమైన తిండి, గూడు మరియు దుస్తుల వంటి కనీస అవసరాలు కూడా కరువైపోతున్నాయి. ఈ భౌతిక భోగాల వెనకాల పడేసి చివరికి ఏం చేస్తున్నారంటే మరి నిజంగా తిండి, గూడు, దుస్తులకు కూడా కరువు కరువు వస్తుందంట. నిజంగా కరువు ఉందా ఈ రోజుల్లో? తిండికి కరువు ఉందా? లేదు. మరి కానీ కరువు వస్తుందని చెప్పారు కదా ప్రభువుల వారు. నాణ్యమైన తిండి లేదు, నాణ్యమైన జీవన ప్రమాణాలు లేవు. అవునా కదా? తిండి ఉంది, కానీ అది నిజంగా ఆహారం కూడా కాదనమాట. యాక్చువల్లీ భౌతిక శరీర పోషణ కూడా ఉపయోగపడనివి ఆహారం అనమాట. యాక్చువల్లీ తత్ఫలితంగా సాంప్రదాయబద్ధమైన మరియు భగవంతుడు ప్రసాదించిన సహజమైన సామాన్య జీవనం ఉన్నత ఆశయాలకు ఎన్నో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సో ఉన్నత ఆశయం అనేది అందులో లేనే లేదు అయిపోయిందన్నమాట. వాళ్ళు ఆలోచించలేరన్నమాట. అందుకోసం ఏం చేయాలంట? స్థూల భౌతికవాదుల కంటే ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వారు, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వారు పునర్జన్మ విషయంలో దృఢ విశ్వాసం కలిగి కేవలం ఈ జీవితంలో ఇంద్రియ తృప్తికి సంబంధించిన విషయాలలోనే కాకుండా ఉన్నత విషయాల పట్ల కూడా తమ దృష్టిని సారిస్తారు. భవిష్యత్తు ఆనందం కోసం ధనమును బ్యాంకులో పొదుపు చేయే విధంగా వీరు తమ పవిత్ర ఆధ్యాత్మిక మార్గం, ఇది అన్నీ అర్థం చేసుకున్న వాళ్ళు ఆధ్యాత్మిక మార్గానికి వస్తారని చెప్తారు. తర్వాత అసలు ఏం చేయాలి మరి? ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేయాలంట అంటే, పూర్వకాలమందు యోగులు కర్మయోగును ఆచరించినట్లుగా నేటి ఆధునిక యుగంలో ప్రతి సంస్థలో మరియు ప్రతి గృహంలో విష్ణు భగవానుని మందిరములను నెలకొల్పి తిరిగి కర్మయోగ పద్ధతిని సాధన చేసే ఏర్పాటు చేయడం తప్పనిసరైనది. పూర్తిగా అన్ని విడిచిపెట్టమంటే వాళ్ళు విడిచిపెట్టలేరు. ఏం చేయాలంటే వాళ్ళు చేసే కర్మను చేస్తూనే దాన్ని భగవంతునికి అర్పించే విధంగా, ఫలితాలను భగవంతునికి అర్పించే విధంగా చేయాలంట. సర్వవ్యాపి అయిన భగవంతుడు ఎన్నో దివ్య మరియు శాశ్వతమైన వివిధ స్వాంశ అంశాంశ అవతారాలను ధరించినప్పటికీ శాశ్వత యుగలమూర్తులైన శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ శ్రీ సీతారాములు మరియు శ్రీ శ్రీ రాధాకృష్ణులను పూజించాలని యోగులైనట్టి వారు సూచించారు. మిల్లులు, కర్మాగారాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, హోటళ్ళు మరియు వివిధ రకాల సంస్థల సంచాలకులు లేదా యజమానులు పైన తెలిపినట్లుగా విష్ణు భగవానుని దివ్య రూపాలను అర్చించుటకు మందిరములను స్థాపించవలను. వాళ్ళ పనులు కొనసాగుతూనే ఉంటాయి, కానీ భగవంతుడి కేంద్రంగా వాళ్ళ యొక్క కార్యాలు జరగాలన్నమాట. అప్పుడు ఆయా సంస్థలలో పనిచేసే కార్మికులందరూ కర్మయోగులుగా మారగలరు. వాళ్ళు కర్మను మానేయమంటే మానేయలేరు అనమాట యాక్చువల్లీ. కానీ ఆ కర్మ ఎలా చేయాలి? భగవంతునితో సంబంధం నేను తెలుసుకొని భగవంతునికి వాళ్ళ యొక్క ఫలితాలను ముందుగా భగవంతునికి అర్పించి భగవంతుడు ఇచ్చిన దాన్ని స్వీకరించాలనే భావన వాళ్ళలో పెరిగే విధంగా చేయాలన్నమాట. సో అది నేర్పరితనం, కానీ అంత సులభం కాదు. అంటే ఆ వ్యవస్థనే మార్చాలి, సమాజంలోని వ్యవస్థనే మార్చాలి. అందుకని ప్రభువుల వారు ఏం చేశారు? ప్రభువుల వారు మొట్టమొదటిగా అందరినీ కూడా ఈ భౌతిక భోగాలన్నీ కూడా విడిచిపెట్టేసి వైరాగ్యంతో ఉండాలని చెప్పారు. మొట్టమొదటి ప్రచారం చేసినప్పుడు అందరూ కూడా అన్ని సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పారు. కానీ అందరికీ వర్తించదు. సమాజంలో కొందరు మాత్రమే, మనకు ఇంతకుముందు 3వ అధ్యాయం 26వ శ్లోకం భగవద్గీతలో భాష్యంలో చదివినట్లు కొందరు మాత్రమే
ఆ మార్గాన్ని తీసుకోగలరు. అలాంటి వాళ్ళని ప్రభువుల వారు గుర్తించి వాళ్ళకి ఆ మార్గాన్ని ఇచ్చారు. కానీ ఆ స్థాయిలో లేని వాళ్ళకి మాత్రం ఏం చేయాలి? ఏం కావాలి? వర్ణాశ్రమం కావాలనమాట యాక్చువల్లీ. అందరూ సమాజంలో అందరూ ఆ స్థాయిలో ఉండరు. మనకి మనకి ఇస్కాన్ సంస్థలో ఇచ్చిన నియమాలన్నీ కూడా ఏంటంటే, నియమాలు అందరూ అందరూ ఆ స్థాయిలో ఉన్నత స్థాయిలో పాటించే స్థితికి రావడం కష్టం అనమాట. అన్ని నియమాలు పాటించలేరు. ఆఫ్‌కోర్స్ కనీస నియమాలు అందరూ పాటించాలి. 4 నియమాలు అందరూ పాటించాలి. ఉన్నత నియమాలు అందరూ పాటించలేరనమాట. కానీ పాటించగలిగే వాళ్ళు డైరెక్ట్‌గా నేరుగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. వాళ్ళకి నేరుగా ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానం బోధించవచ్చు. కానీ సాధారణమైన ప్రజలకి ఏం కావాలి? వర్ణాశ్రమే కావాలన్నమాట. వాళ్ళ యొక్క కర్మ చేస్తూనే భగవంతునితో వాళ్ళ గల సంబంధాన్ని నెమ్మదిగా అర్థం చేసుకొని, భగవంతుని పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా ప్రణాళికలు చేయాలన్నమాట. అందుకనే ప్రభువుల వారు వర్ణాశ్రమ అని చెప్పారు. అది ఇంకా ఆ కార్యం ఇంకా ఏమంటారు? హ్మ్. ఇంకా చేయవలసి ఉంది. మన ఉద్యమం ఇంకా ఆ కార్యం నెరవేర్చాల్సి ఉంది. ప్రభువుల వారి కోరికను నెరవేర్చవలసి ఉంది మనకి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? ఆయనకి ఒక శాపం వలన అలా జరిగింది. శాపం వలన ఆయన మర్చిపోతాడని ఆయనకు శాపం ఉంది. ఎవరికైనా గుర్తు చేస్తే తప్ప ఆయన తన శక్తిని ఆఫ్‌కోర్స్ ఆధ్యాత్మిక కార్యాలు నెరవేర్చాలంటే ముందుగా మనం అందుకే మనలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంతకుముందు శ్లోకం చదివాం కదా భగవద్గీతలో. తర్వాత శ్లోకాల్లో కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి. భౌతిక చైతన్యంతో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏ కార్యం సాధించినా సరే నేనే చేశాను అనుకుంటారంట. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు? అహంకార విమూఢత్వం అని చెప్తారు కదా! సో, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే మనము భగవంతునికి చెందిన వాళ్ళమే. మనకు ఉన్న శక్తులు కూడా భగవంతునికి చెందినవే. మనం ఏదైనా కార్యం నెరవేర్చామంటే అది భగవంతుడే నెరవేర్చాడు. మన ద్వారా నెరవేర్చాడు. కానీ మన ద్వారా నెరవేర్చడానికి మనం సిద్ధంగా ఉండాలి అంతే. అది ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట యాక్చువల్లీ. కానీ భౌతిక అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళు ఏమనుకుంటారు? కర్తాహమితి మన్యతే. అన్నీ కూడా నేనే చేస్తున్నాను అనుకుంటారనమాట. అదేనా ప్రశ్న? హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.